ఆమేన్. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ రాత్రి ఈ విధంగా ఈ ఆదివారపు ఆరాధనలో పాలుపంపులు పొందడానికి విచ్చేసిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, అన్నకు వందనాలు. ఈ రాత్రి కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాటే మనల్ని బ్రతికించే మాట, ఆ మాటే మనల్ని దిద్దే మాట, ఆ మాటే మనల్ని నిలబెట్టే మాట. ఈ రాత్రి కొద్దిసేపు ఆయన మాట మనం ధ్యానం చేసి చూడండి. ఒకసారి కీర్తనల గ్రంథం 80వ కీర్తన క్లుప్తంగా కొద్దిసేపు ఆయన మాటలు మనం విందాం. ఎంతైనా మనం ఆరాధించే దేవుడు నమ్మదగినవాడు. పగలంతా వర్షం కురుస్తూనే ఉందా? ఈ రాత్రి గల సమయంలో కొంచెంసేపు మన సందులో ఆరాధించుకోవడానికి వర్షాన్ని అనుకూలపరిచాడు. అపవాది ఎన్నో రకాలుగా ఆటంకపరచాలని, ఆరాధన జరగకుండా చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు. కానీ కరెంటు లేకపోయినా సరే ప్రభువు ఏదో రకంగా కరెంటు ఈ విధంగా రావడానికి ఒక్క లైట్ ఉన్నా చాలండి మనం ఆరాధన చేసుకోవడానికి. అసలు మన పితరులు అడవుల్లో కటిక చీకట్లో ఆరాధన చేసిన వాళ్ళు ఉన్నారు. అననుకూలమైన పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో మొర్ర పెట్టిన వారు ఉన్నారు. వారి మొర్ర విన్న దేవుడు ఈ రాత్రి అననుకూల పరిస్థితుల్లో మన మొర్ర వినడంటారా? వింటాడు కాబట్టి మనం ఈ విధంగా కూడుకోగలిగాం. వింటాడు కాబట్టి మనం ఈ విధంగా ఆరాధించుకోగలుగుతున్నాం. వింటాడు కనుకే ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లో ఒక ముద్ద అన్నం అనుకొని తిని పడుకోవచ్చు కదా. కానీ దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆశతో వచ్చారు చూసారా? మిమ్ములను మీ కుటుంబాలను నా ప్రభు ఆశీర్వదించును గాక. మీరు ఇక్కడ ఎంత దూరం నుంచి వచ్చి ఉంటారు సుమారుగా? మేమంటే మామూలుగా మేము రావాలి కనుక వచ్చాం. అన్నోళ్ళు ఇంచుమించు మరలా మమ్మల్ని దించిన దగ్గర నుంచి 70-80 కిలోమీటర్లు వెళ్ళాలి. ఏదైనా 150 కిలోమీటర్లు. ఇంత ప్రయాస దేనికి అంటారు? ఏదైనా ఇక్కడ వచ్చిద్దనా? ఇంత ప్రయాస దేనికి అంటారు? ఏదైనా సంపాదించుకోవడానికనా? మా సంపాదన ఏంటో తెలుసా? దేవునిలో ఒక్క ఆత్మను రక్షిస్తే చాలు పరలోక రాజ్యంలో మాకు దేవుడు పట్టజాలం విస్తారని కృపణిస్తాడు. ఆమె చెప్పండి. మా సంతోషం ఏంటి చెప్పనా? డబ్బు దొరికినప్పుడు, తిండి దొరికినప్పుడు కాదు మా సంతోషం. ఒక్క ఆత్మ దేవునిలో వెలిగించబడితే చాలు, ఒక్కరు దేవుని చేత మండితే చాలు, ఒక్కరు దేవునిలో వారు రగిలితే చాలు. ఎందుకు చెప్పనా? ఒక్క పుల్ల వెలిగితే చాలు. అగ్గిపుల్ల ఎంత? ఆ ఒక్క అగ్గిపుల్ల వెలిగితే ఎంత మంట వస్తుంది? ఈరోజు మనం ఎలా ఉండాలో తెలుసా? ఒక అగ్గి పుల్ల వలె దేవుని అభిషేకం చేత మండేవారిగా మార్చబడదుము గాక. అలా మార్చబడడానికే ఈ ప్రార్థనలు. అంత దూరం నుంచి మీరు రావడమైనా, మీరు ఒకవేళ ఇక్కడుండి ఏదైనా ఇబ్బందికరంగా ఒకవేళ ఇబ్బంది పడుతున్నా కానీ ఒక్క మాట చెప్తున్నా, దేవుని సన్నిధిలో మనం ఎక్కడ కూర్చున్నా, దేవుని సన్నిధిలో మనం ఎక్కడికి వెళ్ళినా మన ప్రభు మనతో ఉండి ఆశ్చర్యకార్యాలు జరిగేస్తాడు. మన ప్రభు మనతో ఉండి అద్భుతాలు చేస్తాడు. మన ప్రభు మనతో ఉండి సూచక క్రియలు మహత్కార్యాలు జరిగించునుగాక. క్లుప్తంగా ఒక మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 80వ కీర్తన 14 నుంచి కొన్ని వచనాలు చూడండి. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశం నుండి మరలా చూడు. ఎందుకు అంటున్నాడు అంటారు ఆ మాట? ఆసాపు, భక్తుడైన ఆసాపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. సైన్యములకు అధిపతియగు దేవా, ఆకాశం నుండి ఒకసారి నా వైపు చూడు అంటే బాగుండేది కదా. ఆకాశం నుంచి ఎలా చూడమంటున్నాడు? మరలా చూడుము. ఇదిగో ఈ ద్రాక్షవల్లిని దృష్టించుము. నీ కుడి చేయి నాటిన మొక్కను కాయుము. నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను కాయుము. అది అగ్ని చేత కాల్చబడి ఉన్నది, నరకబడి ఉన్నది. విన్నారు ఈ మాట? నీ ఒక్కసారి నీవు చేతితో, కుడి చేతితో నాటిన కొమ్మను చూడయ్యా. ఒక్కసారి నీవు నాటిన మొక్కను జ్ఞాపకం చేసుకో అయ్యా. ద్రాక్షవల్లి వైపు నీ దృష్టి నిలిపయ్యా. అది ఇప్పుడు నరకబడింది, ముక్కలు చేయబడింది, అగ్ని చేత కాల్చబడుతుంది. ఒక్కసారి దాని పరిస్థితిని దృష్టి ఉంచు అని ఆసాపు దేవుని సందులో ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఇంతకీ ఏమైంది?
ఎందుకని ఆసాపు అంతగా ఘోషిస్తున్నాడు, అంతగా రోధిస్తున్నాడు, అంతగా దేవునిలో మొర్ర పెడుతున్నాడంటే, ద్రాక్షవల్లి ఒకప్పుడు వెలుగుతున్నటువంటి ద్రాక్షవల్లిగా ఉంది, మాధుర్యమిచ్చే ద్రాక్షవల్లిగా ఉంది, మంచితనాన్ని ఇచ్చే ద్రాక్షవల్లిగా ఉంది, అనేకులకు మాదిరికరమైన ద్రాక్షవల్లిగా ఉంది, అనేకులను దీవెనకరమైనటువంటి మార్గంలో నడిపించే ద్రాక్షవల్లిగా ఉంది. కానీ పేరైతే ద్రాక్షవల్లి ఉంది, కానీ అక్కడ ఫలించే అనుభవం కనబడట్లా. పేరైతే ద్రాక్షవల్లి, నా పేరు మాధుర్యం, నా పేరు మంచితనం, కానీ మంచితనం కనబడట్లా, మాధుర్యం కనబడట్లా. ఎక్కడ ఏ రకమైనటువంటి పరిస్థితులు మంచి అనేది కనబడని పరిస్థితుల్లో ప్రభు దృష్టిలో ఆ ద్రాక్షవల్లి నాటిన ప్రభువే కంచె తీయాల్సిన పరిస్థితి వచ్చింది. కంచె తీసేసిన ఆ పరిస్థితిని బట్టి అక్కడ ఆసాబు తల్లడిల్లిపోతున్నాడు. అయ్యా, ఎందుకు ద్రాక్షవల్లి ఈ విధంగా మార్చబడింది? ఎందుకు ద్రాక్షవల్లికి కంచె తీసేసావు? కంచె తీయడం వల్ల ద్రాక్షవల్లి అంతా పాడైపోతుంది కదా, ఎందుకు ఇలా జరిగింది? ఒకసారి అదే 80వ కీర్తన 8-9 వచనాలు చూడండి. నీవు ఐగుప్తులో నుంచి ఒక ద్రాక్షవల్లిని తెచ్చావు, దానికి నీవు నాటావు, తగిన స్థలాన్ని సిద్ధపరిచావు, లోతుగా దాని వేరు పారుతూనే ఉంది, దేశమంతటా వ్యాపించింది. విన్నారా? అసలు ద్రాక్షవల్లి ఎంత? ఒక తీగ. ఆ తీగ పాకడం మొదలుపెట్టింది, విస్తరించడం మొదలుపెట్టింది, కొండలను కప్పడం మొదలుపెట్టింది, ఇంక దేవదారు మ్రానులు కూడా ఎక్కడం మొదలుపెట్టింది. ఇంతకీ అంత అభివృద్ధి చెందిన ద్రాక్షవల్లి ఎందుకు పతనమైపోయింది? అంత అభివృద్ధి చెందిన ద్రాక్షవల్లి ఎందుకని పాడైపోయిన పరిస్థితికి వచ్చింది? ఒక్కసారి ద్రాక్షవల్లిని దృష్టించయ్యా, ఒక్కసారి ఆ ద్రాక్షవల్లి మీద నీ కనుచూపు ఉంచయ్యా అని ఎందుకు ఆసాబు కోరుకుంటున్నాడో తెలుసా? ఆత్మీయ జీవితం ప్రాకారం లేకపోతే పతనమైపోతుంది. ఆత్మీయ జీవితం జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఏదో ఉన్నాంలేండి, బ్రతుకుతున్నాం, తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, బ్రతుకుతున్నాం అని కాదు. మన ఆత్మీయ జీవితం మనం కాపాడుకోకపోతే, ప్రాకారం లేకపోతే ఆ ఆత్మీయ జీవితంలోకి అనేక రకమైన దుష్ట మృగాలు వస్తాయి. ఆ ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోకపోతే లేనిపోయిన నష్టాలు ఎదురవుతుంటాయి. ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోకుండా నాకేమవుతుందిలే, ఏమి జరుగుతుందిలే అని అనుకుని మనం వెళ్ళిపోతే దుష్టుడు కుటుంబాలను పతనం చేసి వాడి దారిలోకి తీసుకుని వెళ్ళిపోయి నరకంలో పడేయాలని వాడు చూస్తున్నాడు. అదే 80వ కీర్తనలో ఇంక కొంచెం ముందు వెళ్ళి 12-13 వచనాలు చదవండి. ఒకప్పుడు ద్రాక్షవల్లి ప్రాకారంలో ఉన్నప్పుడు, ఒకప్పుడు ద్రాక్షవల్లి దేవుని నీడలో ఉన్నప్పుడు, ఒకప్పుడు ద్రాక్షవల్లి భక్తిలో ఎదిగినప్పుడు, ఒకప్పుడు ద్రాక్షవల్లి ఆత్మీయతలో అంటు కట్టబడినప్పుడు ఎవ్వరు ఆ ద్రాక్షవల్లి వైపు చూడడానికి వీల్లేదు. అది అంతఃపురంలో ఉన్న ద్రాక్షవల్లిగా ఉంది, జాగ్రత్తగా కాపాడబడుతున్న ద్రాక్షవల్లిగా ఉంది, పాదు చేయబడి ఆ పాదులో పెరుగుతున్న ద్రాక్షవల్లిగా ఉంది, కొండలను కప్పే ద్రాక్షవల్లిగా ఉంది, అనగా దేవదారు మ్రాలను ఎక్కుతున్న ద్రాక్షవల్లిగా ఉంది. కానీ ఇప్పుడు ప్రాకారం పోయిన తర్వాత ఎలా ఉందో తెలుసా? త్రోవన వెళ్ళే వాళ్ళందరూ ఆ ద్రాక్షవల్లి తీగలను తెంచుతున్నారు. కంచె, ఇప్పుడు అక్కడ చదివిన మాటలు మనం గమనిస్తే, కంచెను ఎందుకు పాడు చేసావయ్యా? దేవునితో అడుగుతున్నాడు ఆసాబు భక్తుడు. అయ్యా, ద్రాక్షవల్లి కంచె ఎందుకు పాడు చేశావు? ఆ ద్రాక్షవల్లి కంచె ఎందుకని పాడైపోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఆ బాధపడుతూ అడుగుతుంటే మరి తర్వాత వచ్చిన చదవండి. కంచె తీసేసిన తర్వాత, పాదు పాడైపోయిన తర్వాత లోకంలో ఉన్నటువంటి అడవి పంది దాన్ని పెల్లగిస్తుంది. ఎక్కడైనా చూడండి, ఒక పందికొక్కు పెల్లగిస్తేనే మొక్కలు బతకట్లేదు. ఒక పందికొక్కు ఆ నేలలో దూరి ఆ నేలంతా పాడు చేస్తే అక్కడ ఏ మొక్క బతకడానికి వీలు ఉండట్లా. అలాంటిది ద్రాక్షవల్లిని, ద్రాక్ష తోటలను పాడు చేయడానికి ఏమొచ్చిందంట? అడవి పంది వచ్చి ఒక్కసారిగా అది తొక్కి దాని ముక్కుతో లేపుతుంటే అది మొత్తం పెల్లగించబడతా ఉంది. ద్రాక్షవల్లి పాడైపోయింది, కంచె తీసేసావు, ఇదంతా జరిగింది ఎందుకని, ఎలా జరిగింది, ఏమైపోయింది అని ఆసాబు భక్తుడు రోధిస్తున్నాడండి ఆ 80వ కీర్తనలో. ఇంతకీ ఏం జరిగింది ఆ ద్రాక్షవల్లి అలా అయిపోవడానికి? ఒక్కసారి ప్రభు అంటాడు, నేను ద్రాక్షవల్లిని దృష్టించా, నేను ద్రాక్షవల్లిని దృష్టించా. 14-15 రాసిన మాటలు. అయితే ఎందుకని ఇది జరిగిందో ఒక్కసారి యెషయా ప్రవచన గ్రంథం, అందరు వెళ్ళండి ఒకసారి. యెషయా ప్రవచన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం చూడండి.
దేవుడు ఏమంటున్నాడు అక్కడ? ఆలోచించుడి, నేను ద్రాక్ష తోటకు చేయబో కార్యమును నీకు చెప్పేదను, నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, అది త్రొక్కబడినట్లు. ఎందుకని దేవునికి అంత కోపం వచ్చింది? మనం దేవుని బిడ్డలమే కదా. కొన్నిసార్లు అనుకుంటాం కదా, దేవుడు నా మీద పక్షపాతం చూపాడండి, దేవుడు నా మీద పగబట్టాడండి, దేవుడు కూడా నన్ను కరుణించట్లేదండి, దేవుడు కూడా నన్ను కనికరించట్లేదని అనుకుంటాం కదా. ఎందుకని దేవుడు కనికరించట్లేదని అనుకుంటున్నాం తెలుసా? దేవుడే కంచెను తీసేస్తే, దేవుడే కంచెను తొలగిస్తే, దేవుడే అంటున్నాడు, ఇదిగో నేనే అవి మేయడానికి వదిలేసా, నేనే అవి మేయడానికి నేను దారిని తీసా, నేనే అది తొక్కబడుతున్నట్లుగా దానికి ఉన్నటువంటి పాదంతటిని పాడు చేశా. ఎందుకని పాడు చేశాడు? ఒక్కసారి అదే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. ఇప్పుడు కొన్ని మాట క్లుప్తంగా ముగిస్తానా? ఎందుకని తీసేశాడండి? నిత్యము తిరుగుబాటే. అంటే వారానికి ఒకసారా? చెప్పండి. నిత్యము తిరుగుబాటు అంటే ఎన్ని రోజుల నుంచి అండి? నిత్యము తిరుగుబాటే దేవుని మీద. ఏం చేసావయ్యా నాకు? ఐగుప్తు దేశం నుంచి ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వెళ్తున్నాడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అక్కడికి వచ్చినప్పుడు ఇదిగో ప్రభు మిమ్మల్ని విడిపిస్తానన్నాడని చెప్తున్నాడు మోషే. వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా నువ్వు వచ్చిన కాడికి మాకు శ్రమలు వచ్చాయి, నువ్వు మమ్మల్ని విడిపిస్తాడన్నావు, ఏం విడిపించాడు? నువ్వు విడిపిస్తాడని వచ్చావు, మాకు ఏం మేలు కలిగింది? ఒకప్పుడు వాళ్ళే ఇటుకలు చేయడానికి కావాల్సిన అడుసుని, దానికి కావాల్సిన గడ్డిని, దానికి కావాల్సిన కర్రలకు సమకూర్చేవాళ్ళు. ఇప్పుడు నువ్వు వచ్చావు, విడిపిస్తాడు 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 అన్నావు. విడిపించకపోగా మేమే వెళ్ళి వాటిలన్నింటిలో కూర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చిన తలనొప్పయ్యా మాకు నీతో, ఎందుకు వచ్చిన బాధలు నీతో అని వాళ్ళు విడిపిస్తానన్న దేవుడిని కూడా తిరస్కరించడం మొదలుపెట్టారు. సరే, ఏదో రకంగా ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసి అక్కడి నుంచి వాళ్ళని విడిపించి తీసుకుని వెళ్తున్నాడా? పాట పాడుకుంటూ వెళ్ళారు, విడిపించబడ్డాం సంబరం అని అనుకుంటూ వెళ్ళారు. కొంచెం దూరం ఒక ప్రయాణం చేసేసరికి ఎర్ర సముద్రం వచ్చేసరికి అక్కడ బయటపడింది మరలా తిరుగుబాటే, నిత్యము తిరుగుబాటే. మోషే ఏమైపోయావు? ఎక్కడికి వెళ్ళిపోయావు? మమ్మల్ని ఎర్ర సముద్రం ముంచుదాం తీసుకొచ్చావా? ఈ ఎర్ర సముద్రం మమ్మల్ని చంపుదాం తీసుకొచ్చావా? ఐగుప్తులో మాకు సమాధులు లేవా? ఐగుప్తులో మాకు తినడానికి తిండి లేదా? ఐగుప్తులో ఎంత సుఖభోగాలు అనిపించామో తెలుసా? ఐగుప్తులో ఎలాంటి తిండి తిన్నామో తెలుసా? ఐగుప్తులో ఎలా బ్రతికామో తెలుసా? వాస్తవానికి వాళ్ళు ఐగుప్తులో బతికింది బానిస బతుకు, ఐగుప్తులో బతికింది వెట్టి చాకిరి బ్రతుకు. కానీ వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే, మేము ఐగుప్తులో జీవించిన జీవితం ఎలా ఉందో, అసలు అలాంటిది విడిచిపెట్టి రాకుండా ఉండాల్సింది, నీ మాటలు విని వచ్చామయ్యా అని పొరపాటున వచ్చాం అని వాళ్ళు అంటారు. అంటే ప్రతిరోజు ప్రతి క్షణం నిత్యం తిరుగుబాటే. అక్కడికి వచ్చి తిరుగుబాటు చేస్తున్నారా? మమ్మల్ని, మా పిల్లలను, మా పశువులను ఈ ఎర్ర సముద్రం ముంచుదామని తీసుకొచ్చావా అని తిరుగుబాటు చేస్తున్నారు. ఈలోపు వెనక్కి తిరిగి చూసేసరికి ఫరో సైన్యం ఒక పక్కన వస్తూ ఉంది. వెంటనే ఆ ఫరో సైన్యాన్ని చూసి ఇంకా భయపడిపోయి, ఇక మోషేతో మనకు పని లేదు, నాయకుడితో మనకు పని లేదు, మోషే చూపించిన నడిపించిన దేవునితో మనకి పని లేదు, వెళ్ళిపోదాం, బానిసలుగా బ్రతుకుదాం, వెళ్ళిపోదాం, కష్టపడదాం, వెళ్ళిపోదాం, ఏదో రకంగా వెట్టి చాకరీ చేసుకుందాం, ఒక ముద్ద దొరికితే చాలు అన్నట్లుగా అనుకుంటున్నారు. నిత్యము తిరుగుబాటే. అందుకని దేవుడు చూసి 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 వీరు ఇలాగ తిరుగుబాటు చేస్తున్నారు. ఎన్నోసార్లు అన్నాడు, లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? ఐగుప్తులో నుంచి తీసుకొచ్చిన ద్రాక్ష వల్లే, కంచెలో ఉన్న ద్రాక్ష వల్లే, చక్కగా ఏపుగా ఎదుగుతున్న ద్రాక్ష వల్లే, ఫలిస్తున్న ద్రాక్ష వల్లే, తీగలు పాకిన ద్రాక్ష వల్లే, కొండలను కప్పిన ద్రాక్ష వల్లే, దేవదారు మ్రానులను ఎక్కిన ద్రాక్ష వల్లే. కానీ ఆ ద్రాక్షవల్లికి ఒక రోజున ఏమైందో తెలుసా? నిత్యము తిరుగుబాటు చేయడం ద్వారా కంచె తీసివేయబడింది, ప్రాకారం లేకుండా పోయింది. దాని ద్వారా త్రోవ పక్కన వెళ్ళే వాళ్ళందరూ కొమ్మలు ఇరుస్తున్నారు, రోడ్డు పక్కన వెళ్ళే వాళ్ళందరూ ఆ ఆకులు వంచుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి అడవి పందులు. అంటే దానికి ఆ మాటకి అర్థమేంటి చెప్పనా? లోకంలో మనం దేవునికి వ్యతిరేకంగా బ్రతికినంత కాలం బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ అడవి పందులు వచ్చి పెళ్ళగించడం అంటే అపవాది కుటుంబంలో చొరబడి దేవునికి బాగా దూరమైనప్పుడు బాగానే ఉంటే అనిపిస్తుంది. కానీ కొన్ని రోజుల తర్వాత ఎటు చూసినా ఎటు దారి కనిపించిన పరిస్థితులు కనపడదు. ఎందుకో తెలుసా? నేల సరిగా ఉండదు, అడవి పంది వచ్చి మొత్తం పెళ్ళగించడం ప్రారంభిస్తుంది. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీ జీవితంలో, ఈ రాత్రి ఈ మాటలు మీ హృదయాలు భద్రపరచుకోండి.
మన ఆత్మీయ జీవితం కాపాడబడాలంటే 4 ప్రాకారాలు ఉండాలి. కొంచెం ముందుకు వెళ్ళాక 4 ప్రాకారాలు మీకు క్లుప్తంగా చూపించి నేను ముగిస్తా. ఇంతకీ ప్రాకారం లేకపోవడం వలన ద్రాక్షవల్లి పాడైపోయింది. ప్రాకారం నుంచి బయటకు వెళ్ళడం వలన ద్రాక్షవల్లి తీగలు అందరూ తుంచడం మొదలుపెట్టారు. ప్రాకారం నుంచి బయటికి వెళ్ళిన తరువాత ఆ ద్రాక్ష తోట పతనమైపోయిన పరిస్థితిగా మార్చబడింది. ఆసాపు చూసి బాధపడుతుండే, అయ్యా ఎందుకు కంచెను తీసేసావు? నీ చేతితో నాటిన మొక్కలు కదా, నీవు నీరు పోసి పెంచిన మొక్కలు కదా, ఎందుకనయ్యా ఇంత పని చేసావంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంట నిత్యము? అందరు చెప్పండి, నిత్యము తిరుగుబాటే. ఎంతసేపు ఎవరి మీద పడితే వాళ్ళని తిరుగుబాటు. దేవుని బిడ్డలుగా ఉన్న మనం దేవుని సందులో తిరుగుబాటు అనే స్వభావాన్ని విడిచిపెట్టి దేవునితో ఆత్మీయతలో పెంచబడే స్వభావం మనం నడిపించబడదుము గాక. దేవుని సందులో ప్రతిరోజు మనం ద్రాక్షవల్లిగా ఉన్న మనం, ఆ ద్రాక్ష తీగలుగా బ్రతుకుతున్న మనం, దేవుడు నాటిన మొక్కలుగా ఉన్న మనం ఎక్కడో లోకంలో ఉన్నాం. త్రోవ పక్కన ఉండాల్సిన మనం తీసుకొచ్చి ఆయన తోటలో నాటాడు, సంఘంలో నాటాడు, సహవాసంలో నాటాడు, భక్తిలో నాటాడు, ప్రార్థనలో నాటాడు, విశ్వాసంలో నాటాడు. మనం ఆత్మీయ జీవితంలో పెంచబడేటట్లుగా నాటుతూ వచ్చాడు కదా. ఆ నాటబడిన అనుభవం నుంచి మనం తప్పిపోతే, ఆ నాటబడిన అనుభవం నుంచి మనం దూరం అయిపోతే, లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి వారందరూ కూడా తోలనాడి చులకనగా చూస్తూ ఉంటారు. అయిపోయిందా భక్తి, అయిపోయిందా ప్రార్థన, అయిపోయిందా జీవితం, అయిపోయిందా ఆరాధన అని ఎన్నిసార్లు అవమానకరంగా మాటలు ఎదుర్కొంటున్నారు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్న మీరు, నాటబడిన మీరు తోటలో భద్రంగా నివసించేటట్లు ప్రభు జరిగించునుగాక. మీరు నివాసం చేసేది దేవుని తోటలో, మీరు సహవాసం చేసేది దేవునితో. లోకంతో సహవాసం చేస్తూ లోకం నటనతో జీవించినంత కాలం అపవాది వచ్చి పెళ్ళగిస్తుంటాడు, ఏది కలిసి రానివ్వడు. అపవాది వచ్చి పెళ్ళగిస్తుంటాడు, ఎంత మందులు మిగిలిన ఆరోగ్యం కలగనివ్వడు. ఎంతగా ప్రయత్నాలు చేసినా సఫలం కాదు కదా, విఫలపరిచేటట్లుగా చేస్తుంటాడు. ఈ రాత్రి ఈ మాటలు వింటున్నా ఒక్కొక్కరి జీవితంలో ఒక్క క్షణం, నేను దేవుని మీద తిరుగుబాటు కలిగి జీవిస్తున్నానా? దేవుడిచ్చిన ఆరోగ్యంతో, దేవుడిచ్చిన ఆయుష్తో, దేవుడిచ్చిన కృపతో సంతోషంగా జీవిస్తున్నానా? ఒక్కసారి మీరు ఆలోచించుకోగలిగితే ఈ రాత్రి కొన్ని ప్రాకారాలు మనకు ఉండాలి. ఆ ప్రాకారాలు ఏంటంటే మీకు క్లుప్తంగా నేను చూపించి ముగిస్తాను. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి ఇర్మియా ప్రవచన గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో 16 వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయం. వింటున్నారు ఈ మాట? మేము గొర్రెలను కాయుచున్నంత సేపు వారు రాత్రింబగళ్ళు ఎలా ఉన్నారంటండి? వారి చుట్టూ ప్రాకారంగా ఉన్నారు. తర్వాత మాట, ఇప్పుడు 15 వచ్చిన చదవండి అమ్మా. ఆ మనుష్యులు మాకు ఎంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించినంత కాలం అపాయము కానీ నష్టము కానీ, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇక్కడ మీరు వింటున్న మాట ఒకసారి మీకు జ్ఞాపకం చేయాలంటే, అక్కడ దావీదు పంపించినటువంటి కొందరు వ్యక్తులు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మోటుతనంగా మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అక్కడున్న పని వాళ్ళలో ఒక పనివాడు అక్కడ ఉన్నటువంటి ఆ ఇంటి ఇళ్ళతో చెప్తున్నాడు, అమ్మా మేము కర్మెలులో ఉన్నంత కాలం మేము ఏది పోగొట్టుకోలా. వారు మాకు చుట్టూ ఎలా ఉన్నారంట చెప్పండి? వారు మాకు చుట్టూ ప్రాకారంగా ఉన్నారు, మేము ఏది పోగొట్టుకోలా. వారు ప్రాకారంగా ఉన్నంత వరకు మాకు ఏమీ కలగలేదు, నష్టము కానీ అపాయము కానీ ఏది కలగల. ఒక్క మాట చెప్పనా? దేవుని కంచెలో మీరుంటే, దేవుని ప్రాకారంలో మీరుంటే మీ కుటుంబాలకు నష్టము కానీ అపాయము కానీ కలగనివ్వడు. గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని కంచెలో మీరుంటే, దేవుని ప్రాకారంలో మీరుంటే మీకు నష్టము రానివ్వడు, మీకు ఏ అపాయము కలగనివ్వడు. ఆ చరిత్ర అంతా చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక్క మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. మీరు దేవుని కంచెలో ఉంటే చాలండి. కంచె తొలగి బయటకు వెళ్ళిపోయిన తర్వాత నష్టం వచ్చింది, అపాయం వచ్చింది, ఆపద వచ్చింది, దాని తర్వాత మాటలు అనుకోవడం కంటే దేవుని కంచెలో
నాటబడిన మొక్కలాగా మనము జీవించేటట్లు ప్రభు సహాయం చేయనుగాక. కంచెలో ఉంటే భద్రత, కంచెలో ఉంటే ఆశీర్వాదం, కంచెలో ఉంటే దీవెన, కంచెలో ఉంటే సమృద్ధి దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆయన కంచెలో మీరుంటే ఏ దుష్టుడు మీకు సమీపించలేడు. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఏ దుష్టుడు మీ దగ్గరికి రాలేడు. ఆమెన్ చెప్పండి. ఏ అపాయం మీ దగ్గరికి ప్రభు రానివ్వడు. ఆమెన్ చెప్పండి. ఆయన కంచెలో మీరు ఉన్నంతకాలం ఏది నష్టపోరు. ఆమెన్ చెప్పండి గట్టిగా. మీరు ఆయన కంచెలో ఉన్నారా? ఆయన కంచెలో మీరుంటే ప్రతిదీ నా దేవుడు మీకు దీవెనకరంగా మార్చబోతున్నాడు. యోబు ఇంటి చుట్టూ ఏముందండి? కంచె ఉండడం వలన అపవాది అక్కడక్కడ తిరిగాడు. కంచె దాటి లోపలికి రాగలిగాడా? రాలేకపోయాడు. తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చాడు, అది వేరే సంగతి. కంచె ఉన్నంత వరకు ఏ దుష్టుడు మిమ్మల్ని సమీపించలేడు. ఆమె చెప్పండి. ఈ రోజున అట్టి కంచెలో మనము భద్రపరచబడుదుము గాక. ఎందుకని యోబు ఆ ఇంటి చుట్టూ తిరిగి ఆ కంచెలోకి వెళ్తాను అన్నాడు తెలుసా? ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. వాడి దారిలో ఉన్నవాడి కోసం ఆ అపవాది వెళ్ళక్కర్లా. వాడి దారిలో, వాడి ఆలోచనలో, వాడి పనిలో ఉన్నంత వరకు అపవాది ఎక్కడ వాళ్ళని కదిలించడు. ఇప్పుడు ప్రార్థన చేయట్లేదండి మనం అనుకోండి, ప్రార్థన చేయనంత వరకు అసలు అపవాది మన దగ్గరికి రాడు. భక్తి చేయనంత వరకు అసలు అపవాది మన దగ్గరికి రాడు. ఎందుకంటే మనం వాడి సంబంధాలుగా ఉంటున్నాం. అందుకని కలిపి నాతో కలిపి మీకు చెప్తున్నా, మీకు అర్థం అవ్వాలని. మనం ప్రార్థన చేయనంత వరకు ఎవరి సంబంధులు? ప్రార్థన చేసేవాళ్ళు ఎవరి సంబంధులు? ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి అపవాది వెళ్తాడా? చేయని వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడా? ఎక్కడికి వెళ్తాడండి? చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు. ఎందుకో తెలుసా? వాడు భక్తిని పోగొట్టాలి. నాడు మూల వాక్యం చదువుతున్నాం కదా, కంచెలోంచి బయటికి తీసుకురావాలని, పెళ్ళగించేటట్లు చేయాలని, నష్టం, అపాయం, ఆపదలు కలుగు చేయాలని, ఎప్పుడు కన్నీళ్లు రావాలని వాడి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ నా దేవుడు కన్నీళ్లు పెట్టించాలని అనుకునేవాడు కాడు. నీ కష్ట దినములను సమాప్తం చేసేవాడు, నీ దుఃఖ దినములను ముగింపు చేసేవాడు, నీకు నోటి నిండా నవ్వు కలుగు చేసేవాడు. అపవాదికి వాడి గ్రూప్లో ఉన్న వాళ్ళతో పని లేదు. వాడి ఆలోచనలో ఉన్న వాళ్ళతో అసలు వాళ్ళ దగ్గరికే వెళ్ళడు. ఎందుకంటే వీళ్ళు కూడా నా సంబంధులేనండి, వాళ్ళ కోసం నేను పెద్దగా వెళ్ళక్కర్లా, వాళ్ళు కాసేపు ఆగితే మళ్ళీ నా దారిలోకి వస్తారనుకొని వాళ్ళని పక్కన పెట్టేస్తాడు. ఎవరు ఎక్కువగా భక్తి చేస్తాం అనుకుంటారో, ప్రార్థన చేద్దాం అనుకుంటారో, ఈ పూటని మందిరానికి వెళ్దాం అనుకుంటే వాళ్ళని ఆటంకపరచాలని ప్రయత్నాలు చేస్తాడు. ఈ రోజున యోబు దేవుని దృష్టికి యథార్థంగా బ్రతుకుతూ కంచెలో ఉంటే ఏ విధం చేత కంచె పోగొట్టాలని చెప్పి కంచె తీయ్యా అని అడిగాడా? కంచె తీసేంత వరకు దేవుణ్ణే వదిలిపెట్టకుండా కంచె తీస్తావా తీవా అని అడిగాడా? దానికి కారణం ఏంటో తెలుసా? మనము భక్తిగా జీవించినంతకాలం ఒకవేళ దేవుడే అపవాదికి అనుమతించి కంచె తీయించినా మన ప్రాణానికి ఏ నష్టము, ఏ ఆపాయం రాకుండా ప్రభువు కాపాడుతాడు. కొంతకాలం ఒకవేళ శ్రమలు, కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వచ్చండి. వాటన్నిటి నుంచి దాటగలిగిన శక్తి నా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మనం, దేవుడు మనకు కంచెగా ఉంటే, దేవుడు మనకు ప్రాకారంగా ఉంటే మనకి ఎలా జీవిస్తాం? మన ఆత్మీయ జీవితం 4 ప్రాకారాలు ఉండాలన్నాను కదా. ఆత్మీయ జీవితం ప్రాకారం లేకపోతే ద్రాక్ష తీగ పతనమైపోయిన పరిస్థితి. ఆత్మీయ జీవితానికి ప్రాకారం లేకపోతే ఆత్మీయ జీవితం పాడైపోతున్న పరిస్థితులు. కంచె లేకపోయినా, పాదు సరిగా లేకపోయినా, దేవుడే నాటిన మొక్క ఆ దేవుడే తీసి పారేసేట్లుగా మార్చబడుతుంది. దానికి కారణం ఏంటి తెలుసా? అవిధేయత, వ్యతిరేకత, దేవుని మీద తిరుగుబాటు, నిత్యము తిరుగుబాటేనంట. ఇవన్నీ విడిచిపెట్టగలిగితే నా దేవుడు మనకి ప్రాకారంగా మార్చబడును గాక. మరొక మాట జకర్యా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, తీయవసలేదు కానీ, నేను దాని చుట్టూ 2వ అధ్యాయం 5వ వచనం రాబడి ఉంటుంది. ఆ మాట తీయవసరం లేదు కానీ చెప్తున్నా వినండి. జకర్యా గ్రంథం 2వ అధ్యాయంలో 5వ వచనంలో, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. దేవునికే మహిమ కలుగును గాక. ఇంతవరకు ఈ మాటలు విన్నాం కదా. ఇప్పుడు 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. సమూయేలు రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చూడండి మాట. అందరు తీసి చూడండి. రాజుల 2వ గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుతున్నారు, చూడండి. దైవజనుడు అయిన తన పనివాడు, సరిగ్గా చూడండి అన్నమాట ఒకసారి. అక్కడ తన పనివాడు బయటికి వచ్చినప్పుడు
మరొకసారి ఆ మాట మరొకరు చదవండి. చదవండి. పెందల కడనే లేచి చదవండి. ఈ మాట వినండి మీరు. ఏం చుట్టుకొని ఉన్నాయి అక్కడ? వెంటనే దైవజనుడి దగ్గర ఉన్నటువంటి పనివాడు ఏం చేయాలండి? దైవజనుడితో పాటు ప్రార్థనలో ఉండాలి కదా. దైవజనుడితో పాటు ఆయన ఏం చేస్తున్నాడో చూసి, ఒకవేళ వాక్యం ధ్యానిస్తున్నాడా, ప్రార్థన చేస్తున్నాడా, స్తుతులు చెల్లిస్తున్నాడా అని ఆయనను చూసి నేర్చుకునేటట్లుగా దైవజనుడి దగ్గర ఉన్న పనివాడు ఉండాలా, ఉండక్కర్లేదండి? కానీ ఈ పనివాడు ఏం చేశాడు తెలుసా? దైవజనుడు లోపల ఉండగానే, దైవజనుడు ప్రార్థనలో ఉండగానే ఇతను పెందలకడ లేచి మనం ఏం చేద్దాం, ఎటు పరుగులు తీద్దాం, ఎలా మనం ఏం ఆలోచిద్దాం అని చెప్పి పరుగును బయటకు వచ్చాడు. రావడమే కనబడ్డాయి. ఏం కనబడ్డాయండి? గుర్రాలు కనబడ్డాయి, రథాలు కనబడ్డాయి, సైన్యం కనబడింది. ఈ సైన్యం అంతా ఎక్కడుందంట? పట్టణము చుట్టుకొని ఉంది. మీకు అర్థం విధంగా నేను చెప్తాను, వినండి. ఈ దైవజనుడి దగ్గర ఉన్న పనివాడు త్వరగా లేచేసి నేనేదో పని చేసేద్దాం, లేకపోతే నేను ఏదైనా సాధిద్దాం, దైవసేవకుడికి ఏదైనా చేద్దాం అనుకుని బయటకు వచ్చి ఉంటాడు. సరే, వచ్చి రాగానే ప్రార్థన చేసుకుని వచ్చాడో లేదో అక్కడ రాయబడలేదు, కానీ బయటకు వచ్చి రాగానే చూస్తే చుట్టూ సైన్యం కనపడింది. చుట్టుకొని ఉన్నారంట, పట్టణం చుట్టుకొని. అప్పుడు చుట్టుకొని ఉండగానే సైన్యాన్ని చూసి ఏమైపోయాడు ఒకసారి చదవండి. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా. ఇప్పుడు ఈ మాట వినండి, మీకు ఒక మాట అర్థమయ్యేలాగా చెప్తాను. అయ్యో నా ఏలినవాడా, అక్కడ బాగానే ఉంది కదా, నేను ఇది చూసానయ్యా, నేనేం చెయ్యాలని అంటాడా, మనం ఏం చేద్దామని అంటున్నాడా? అంటే దైవజనుడు కూడా ఈ ఈ వచ్చినటువంటి కష్టానికి కానీ లేదా ఆ పరిస్థితికి అనుకూలంగా ఎలా దాన్ని తీర్చాలో తెలియదు అని అన్నట్టుగా మనం ఏం చేద్దాం, ఎటు వెళదాం. ఎందరో ఉంటారు కదా చాలామంది, ఎంతసేపు వాళ్ళకి వచ్చిన సమస్యను చూసుకొని అందరి దగ్గర వెళ్ళి మనం ఏం చేద్దాం అంటారు. ప్రతి చిన్న సమస్యకి కడుపు నొప్పి వచ్చిందా, మనం ఏం చేద్దాం, ఎక్కడికి వెళదాం, ఎటు చూపించుకుందాం, ఎన్నో రకాల ఆలోచనలు వస్తాయి. ఇక్కడ ఈ పనివాడు బయటకు వెళ్ళిన వాడు వెళ్ళినట్టు ఉండకుండా దైవజనుడి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యో అయిపోయింది మన పరిస్థితి. చిన్న సమస్యకి ఇక గుండెలు బాదుకుంటున్నాడు. అక్కడ వచ్చిన ఆ సమస్యను చూసి అయిపోయింది మన చరిత్ర, మనం ఇక బ్రతికి బట్ట కట్టలేం, ఇక్కడి నుంచి దాటలేం, ఇక్కడి నుంచి మన వల్ల కాదు. అసలు దైవజనుడికి ఫలానిది చెప్పాలి కదా. చెప్పకుండా తనకు తానే ఊహించుకొని, తనకు తానే ఆలోచన చేసుకుని, తనకు తానే సమస్తాన్ని ఆలోచించేసుకుని వచ్చి మనం ఏం చేద్దాం. ఎన్నోసార్లు ఇలాంటి ప్రశ్నలు మనలో వస్తూ ఉంటాయి. దేవుని సందులో ఏదైనా ఒక శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు వెంటనే నీవు ఎవరిని సంప్రదించాలో తెలుసా? మొట్టమొదటిగా దేవుని సందులో ప్రార్థన చేయాలి. దైవజనుడికి కూడా చెప్పాలి. చెప్పినప్పుడు ఆ దైవజనుడు దేవుని సందులో ప్రార్థన చేస్తే ఒక ఆలోచన చెబుతాడు. ఆ ఆలోచన ద్వారా మనం అనుకోవచ్చు ఈ ఆలోచన కూడా కార్యం జరుగుద్దని, కానీ ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆమె చెప్పండి. అక్కడ దైవజనుడి దగ్గరికి వచ్చి చెప్పాడా? ఇప్పుడు చదవండి తర్వాత మాట. ఇప్పుడు దైవజనుడు ఏమంటున్నాడు? ఎక్కడైనా మీరు చూడండి, మీరున్నారా, ఏ సమస్యను మీరు సేవకులతో చెప్పండి, లేదా మాతో చెప్పండి, చెప్పినా కానీ మేమంటాం తెలుసు, వెంటనే భయపడొద్దు. ఇదే మాట అండి, ఆ రోజుల నుంచి అదే మాట నడుస్తుంది. ఒక మాట చెప్పనా, అది ఎంత భయమైనా సరే దైవజనుడు ఒక మాట చెప్పగానే భయం తొలగిపోద్ది. ఆమె చెప్పండి. ఎందుకో తెలుసా? అదొక ధైర్యం. నా దైవజనుడు చెప్పాడండి, నా కార్యం జరుగుతుంది, నాకు దేవుడు ఖచ్చితంగా చేస్తాడన్న నిరీక్షణ మనలో ఉంటుందండి. ఆ దైవజనుడు కూడా అదే చెప్పాడు, భయపడొద్దయ్యా. ఎందుకు భయపడతావు, ఎందుకు కంగారు పడతావు, ఎందుకని ఆ సైన్యాన్ని చూసి కంగారు పడి అసలు వచ్చి చెప్పలా పలానా సైన్యం ఉందని, పలానా గుర్రాలు వచ్చాయి, రథాలు వచ్చాయని, పలానా ఏదో ఉందని చెప్పలా. వెంటనే ఏమన్నా తెలుసా? మనతో ఉన్నవాడు వారికంటే అధికుడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వారిలో బలహీనతతో వచ్చారో, సమస్యతో వచ్చారో, ఏదైనా వేదనతో వచ్చారో, 4 మాటలు విని వెళదామని వచ్చారో, లేదా కనబడి వెళదామని వచ్చారో, కానీ దేవుడు మాట్లాడుతున్న మాట, మీరు భయపడాల్సిన పని లేదు, మీరు కంగారు పడాల్సిన పని లేదు. ఎందుకో తెలుసా? మనతో ఉన్నవాడు మన సమస్య కంటే గొప్పవాడు, మనతో ఉన్నవాడు మన బలహీనత కంటే గొప్పవాడు, మనతో ఉన్నవాడు మన అప్పుల కంటే గొప్పవాడు, మనతో ఉన్నవాడు మన ఆర్థిక ఇబ్బందుల కంటే గొప్పవాడు, మనతో ఉన్నవాడు ఏ బలహీనతతో మీరు బాధపడుతున్నారు ఆ బలహీనత కంటే మనతో ఉన్నవాడు గొప్పవాడు.
ఆ గొప్పవాడైన దేవుని సందులో ఆయన మాటలు వింటున్న మిమ్ములను నా దేవుడు విడిచిపెట్టగా అద్భుతమైన కార్యాలు జరిగించును గాక. తర్వాత ఏమన్నాడు చూడండి. అయ్యా వీడిని చూచున్నట్లు వీడిని కన్నులు తెరువు అని ప్రార్థన చేశాడండి. ఇప్పుడు 17 వచ్చిన చదవండి. అదే 17 వచ్చిన చదవండి. తెరువుమని ప్రార్థన చేయగా తెరువ చేయగా ఈ మాట అందరు జాగ్రత్తగా వినండి. కళ్ళు తెరవబడిన తర్వాత ఏం చూస్తున్నాడు? అంతకుముందు ఏం చూశాడు? పట్టణమును చుట్టుకొని ఉన్న రథాలను చూశాడు. పట్టణమును చుట్టుకున్నటువంటి గుర్రాలను చూశాడు. పట్టణమును చుట్టుకున్నటువంటి సైన్యాన్ని చూశాడు. అది ఎప్పుడు? కళ్ళు తెరవబడక మునుపు. ఇప్పుడు కళ్ళు తెరవబడిన తర్వాత ఏం చూస్తున్నాడు? ఎలీషా చుట్టూ ఉన్నటువంటి అగ్ని రథాలను చూస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున మనము ఎంతసేపు సమస్యను చూస్తుంటాం, ఎంతసేపు కష్టాలను చూస్తుంటాం, ఎంతసేపు బాధలను చూస్తుంటాం, ఎంతసేపు మనకు ఎదురవుతున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు చూసి తలడిల్లిపోతున్నాం. అసలు ఎందుకు వాటిని చూడాలి? దేవుడు మనకు అన్నిటికంటే గొప్పవాడిని సెలవిస్తున్నాడు కదా, మీలో ఉన్నవాడు. మరి ఆ మాట తెలిసిన మనం ఎంతసేపు ఒక చిన్న మాట అందించగానే చెప్తున్నారు కదా, ఆ మాట తెలిసిన మీరు ఏమనుకుంటారు? చిన్న శ్రమ రాగానే కృంగిపోతుంటారు, చిన్న శ్రమ రాగానే అల్లాడిపోతుంటారు. ఒక్క మాట మీకు జ్ఞాపకం చేయనా? ఎలీషా గారు ఒకే ఒక మాట చెప్పాడు, మనలో ఉన్నవాడు వాడికంటే భయపడొద్దు. నీవు ఎందుకు భయపడతావు అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేయగానే కళ్ళు తెరవబడ్డాయండి. అప్పుడు మొదటేమో పట్టణం చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని చూశాడు, పట్టణం చుట్టూ ఉన్న రథాలను చూశాడు, పట్టణం చుట్టూ ఉన్నటువంటి ఆ గుర్రాలను చూశాడు. కానీ ఇప్పుడు ఎలీషా చుట్టూ, పర్వతము చుట్టూ ఉన్నటువంటి సైన్యాన్ని చూస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్పండి. ఈ రోజున పర్వతము చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, దేవుని దూతల సైన్యంతో నింపబడి ఉండటం చూశాడు. దేవునికి ఏ మహిమ కలుగును గాక. ఈ రోజున నీవు నేను ఎక్కడ ఉండాలో తెలుసా? మొదటి ప్రాకారం అగ్ని కంచె అనే ప్రాకారంలో మనం ఉంచబడదుము గాక. ఈ రోజున ద్రాక్షవల్లి పాడైపోయింది, ద్రాక్షవల్లి పతనమైపోయింది, ద్రాక్షవల్లి పెరికివేయబడింది, ద్రాక్షవల్లి త్రోవ పక్కన వెళ్ళిన వాళ్ళందరూ కూడా తుంచి వేస్తున్నారు. ఎందుకో తెలుసా? ప్రాకారం కూలిపోయింది, ప్రాకారం దాటింది. ప్రాకారంలో లేకపోవడం వలన సమస్యలు. ప్రాకారంలో ఉంటే, అగ్ని కంచె కలిగిన ప్రాకారం నీవు ఉంటే ఏ శత్రువు నిన్ను ముట్టలేడు, ఏ శత్రువు నీ మీదకి రాలేడు. ఈ రోజున మొట్టమొదటి ప్రాకారం ఏంటో తెలుసా? ఈ 4 ప్రాకారాలు మన ఇంట్లో ఉండాలి, ఆత్మ జీవితంలో ఉండాలి. ఈ మొట్టమొదటి ప్రాకారం అగ్ని కంచె అనే ప్రాకారం నీవు కలిగి ఉందువుగాక. రెండో ప్రాకారం మీకు చూపిస్తాను చూడండి, త్వరగా ముగించేస్తాను. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం చూడండి. ఈ మాటలు కొంచెం జాగ్రత్తగా వినండి, మీకు జ్ఞాపకం చేస్తాను. మరొకసారి చదవండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న అక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తానండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్నాడు. ఎవరినో తెలుసా? తన పినతండ్రి. అంటే పినతండ్రి అంటే ఎవరిని అంటారు? పినతండ్రి అని ఎవరినండి? చిన్నాన్నండి. మొర్దెకై తన పినతండ్రి. ఇప్పుడు మన చిన్నాన్ని ఏమంటామండి? బాబాయ్ అంటాం, లేదు చిన్న పినతండ్రి కూడా అంటారు. అంటే ఆ పినతండ్రి కుమార్తె ఎవరు? ఈమె ఎస్తేరు. వరుసకి ఏమవుతుంది నీకు చెప్పండి? మొర్దెకైకి అవుతుంది కదా. కానీ కుమార్తెగా స్వీకరించుకున్నాడు, పెంచాడు. మనం అందరం అనుకుంటాం అనాథండి ఎస్తేరు. ఆ ఎస్తేరు ఒక అనాథ. ఎస్తేరు మొర్దెకై పెంచుకున్నాడు, ఆయన బాబాయ్ పెంచుకున్నాడు అని అంటుంటాం. సరే, ఏదేమైనా చరిత్రగా మనం వింటున్నాం కాబట్టి దేవుని సందర్భంలో ఇక్కడ ఈరోజు మనం వింటున్న రెండవ కంచె మనకి ఏముండాలో తెలుసా? ఈ మొర్దెకై పెంచుతున్నటువంటి ఎస్తేరు ఒక దినాన రాజు కోటకు వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. రాజు కోటకు వెళ్ళవలసిన ఆ పరిస్థితిలో అక్కడ ఉన్నటువంటి స్త్రీలందరూ, కన్యకలందరూ అక్కడికి చేరిన తర్వాత అందరూ అనుకున్నారు, నేను రాణినవుతా, నేను అధికారం చెలాయిస్తా, నేను ఈ శోషను కోటకి 127 సంస్థానాల అంతటికి నేను రాణిగా మార్చబడతా అని సంబరపడుతున్నారు. ఇక అక్కడికి వెళ్ళడం ఆలస్యం. అందరు కూడా రాణి అన్న ఆలోచనలోనే నాకు ఇది తీసుకురండి, నాకు అది తీసుకురండి, నాకు ఇది కావాలని చెప్తున్నారు. కానీ అక్కడ ఒకసారి 9వ వచనం కూడా చదవండి. 2:9.
9వ వచనం, 2:9. కొంచెం కిందకి వెళ్ళి చదవండి. అది చదవండి. అతి శ్రేష్టమైన స్థలం అని ఉంటుంది అక్కడ. ఇక్కడ మనం గమనిస్తే ఒకప్పుడు ఒంటరిగా బ్రతికుండొచ్చు, పిన్నదండ దగ్గర ఉండుండొచ్చు, కానీ ఇక్కడ ఎక్కడికి ఎలాంటి స్థలానికి వచ్చింది ఈమె? అతి శ్రేష్టమైన స్థలానికి వచ్చింది. అక్కడ ఏమేమి ఉన్నాయండి? అక్కడ అతి శ్రేష్టమైన స్థలంలో చాలా రకాలుగా ఉన్నాయి. అక్కడ ఆ అతి శ్రేష్టమైన స్థలములో చాలా విధములైనటువంటి అక్కడ పరిమళ ద్రవ్యాలకు సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ మనం గమనిస్తే, ఇవన్నీ గమనిస్తే, స్త్రీ అంటే సంఘం, సంఘానికి సాదృశ్యం. హేగే అంటే కాపరికి పరిశుద్ధాత్ముడు. అక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి. ఆ వస్తువులు ఏంటో తెలుసా? ఉపదేశం. గట్టిగా ఆమె చెప్పండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చింది ఈమె? అంతఃపురంలో అతి శ్రేష్టమైన స్థలంలో ఉపదేశము కలిగిన స్థలములోకి వచ్చింది. గట్టిగా ఆమె చెప్పండి. ఆ ఉపదేశం కలిగిన ఆ స్థలంలోకి వచ్చినటువంటి ఆమె హేగే అనే పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుని ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఎలా నడిపిస్తే అలా నడిపించబడుతుంది. ఉపదేశం ఏది బోధించబడతా ఉంటుంటే ఆ ఉపదేశానికి అప్పగించుకుంది. ఆ ఉపదేశానికి అప్పగించుకున్న ఆమె ఒక దినాన ఆ ఉపదేశ క్రమములో ఉపదేశాన్ని అనుసరించి ఆమె ఎలా ఉందో తెలుసా? రాజు కనికరాన్ని పొందగలిగింది. ఈ రోజున ఇక్కడున్న మనమందరం కూడా ఒక దినాన రారాజైన మన ప్రియుడైన యేసయ్య కనికరాన్ని పొందేవారిగా మార్చబడుదుము గాక. ఉపదేశం అంటే దేవుని వాక్యం, ఉపదేశం అనేటువంటి పరిమళ ద్రవ్యములు, ఉపదేశం అనేటువంటి క్రియలు, హేగే అనే పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుంటే ఆ ఉపదేశ క్రమంలో మనం నడిచినంత కాలం ఎక్కడ సొమ్మసిల్లిపోక త్రుట్టిల్లిపోక దేవుని ఆత్మీయ వాక్యం అనే చేత మనం నింపబడుదుము గాక. ఇక్కడ ఈ మాటలు వింటున్న మనం హేగే అనే కాపరికి అక్కడ ఎన్నో వస్తువులు ఉన్నాయి, అవన్నీ వివరించట్లా. ఉపదేశం. ఈ రోజున మనం రెండవ ప్రాకారం ఏంటో తెలుసా? ఉపదేశం అనే సంఘములో మనము ప్రాకారముగా మార్చబడుదుము గాక. ఈ రోజున ఒకే ఒక మాట మనసులో పెట్టుకోండి. అగ్ని కంచె అనే ప్రాకారంలో మీరు ఉండాలి. ఉపదేశం అనే సంఘ ప్రాకారంలో మీరు ఉండాలి. ఈ రోజున ఉపదేశాలు కోల్పోతున్నారండి. ఉపదేశాలు చాలా వరకు సన్నగిల్లిపోతున్నాయి. ఎందుకో చెప్పనా? రకరకాలమైనటువంటి మాటలు వింటున్నాం. ఎన్నోసార్లు ఉపదేశం వింటూనుంటామా? లోక ఆచారాలు మానం. ఉపదేశాలు వింటూనుంటామా? వాక్యమేనండి, సిద్ధాంతమేనండి, వాక్యమేనండి, వాస్తేనండి, వాక్యమేనండి అనుకుని ఎన్నోసార్లు లోకం వాక్యంలోకి తీసుకొచ్చి పెట్టుకుంటుంటారు. సంఘంలోకి కూడా ఆచారాలు వచ్చేస్తున్నాయి. సంఘంలోకి కూడా రకరకాలుగా కూర్చబడుతున్నాయి. ఇప్పుడు ఎక్కడో దాకా, ఎందుకంటే ఒక చిన్న గృహప్రవేశం చేసుకోవడానికి పాస్టర్ గారు ఫలానా డేటు అని చెప్పిన దానికి వెళ్తారా? మంచి రోజు చూసేవాళ్ళు ఉంటారా? పాస్టర్ గారు చెప్పిన డేట్గా వెళ్ళేవాళ్ళు ఉంటారా? పోనీ వెళ్ళినా కానీ ముహూర్తం చూసేవాళ్ళు లేరా? ప్రతిరోజు ఈ గడి మంచిదా, ఈ గడి మంచిది కాదా అని చూసేవాళ్ళు ఉన్నారు. ఎక్కడో దాకేందుకు? నిన్నగాక మొన్నే బస్టాండ్ దగ్గర హనుమాన్ జంక్షన్లో మా బంధువులు ఒక ఆయన, పాస్టర్ గారు వాళ్ళ మనవడే, పెద్ద పాస్టర్ గారు అయిన. ఆ పాస్టర్ గారు వాళ్ళ మనవడు, అన్నయ్య నాకు ఇలా పెళ్లి కుదిరింది అన్నయ్య అన్నాడు. సరే నాన్న, ఎప్పుడు అనుకుంటున్నారంటే, ఇప్పుడు ముహూర్తాలు లేవు అన్నయ్య, ముహూర్తాలు చూసుకొని తాతయ్య గారు పెడతానన్నారు. ఇంతకీ వాళ్ళు చేసేది ప్రార్థన, ఒక సంఘాన్ని నడిపిస్తున్నారు, కాపరిగా ఉన్నారు. అంటే వాళ్ళని ఏదో తప్పు పడుతున్నాను కాదు, అంటే ఉపదేశమే, సిద్ధాంతమే, వాక్యమే, వాస్తే. దీని వలన హేగే అలంకరణకి, హేగే మనం ఎక్కడ అప్పగించుకుంటున్నాం? పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకుంటే ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం వెళ్తాం. పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకుంటే ఆ ఆత్మ నడిపించే ప్రకారంలో ఆయన రాజ్యం కొరకు సిద్ధపడతాం. కానీ వాక్యమే, వాస్తే, ఉపదేశమే, సిద్ధాంతం నడిపించబడినంత కాలం దేవుని దృష్టికి మనం ప్రాకారాన్ని పోగొట్టుకున్న వారిగా కనబడుతున్నాం. ఈ రోజున ప్రాకారాలు మనం భద్రపరచబడాలి, ప్రాకారాలు మనం జీవించాలి, ప్రాకారంలో మనం అంటుకట్టబడాలి. ఏ ప్రాకారం? రెండవది ఉపదేశం అనే సంఘ ప్రాకారంలో మనము భద్రపరచబడుదుము గాక. ఇలాగేనంట ఒక ఇంట్లో, ఏమండి మన ఇంట్లో ప్రతిరోజు వాక్యం అనే చూద్దామండి, టీవీలు కొనుక్కుందాం, ఒక టీవీ కొనుక్కొని వాక్యాన్ని చూద్దాం అని అంటే, మనం ఎందుకు మన వాక్యం అంతగా టీవీలో చూస్తాం, రోజు వింటున్నాం కదా, వారం వింటున్నాం కదా అంటే, కాదండి, రోజు ఎన్నో ఛానల్లో ఎంతోమంది వాక్యాలు, రకరకాల బోధలు చక్కగా చెప్తున్నారు, విందామని అంటే
సరే తీరా వాక్యాన్ని వినడానికి టీవీ తెచ్చుకున్నారు. కానీ ఆ ఇంట్లో ఉన్న అత్త కోడలు ఎప్పుడు కూడా సీరియల్లో పడిపోయారండి. వాక్యం వినాలని తెచ్చుకున్న టీవీయే, కానీ వాక్యం వినకపోగా ప్రతిరోజు సీరియలే. ఇవాళ ఇలా కరెంట్ పోయిందా, అలా కరెంట్ పోయిన పరిస్థితుల్లో తర్వాత రోజు ఏమంటే తెలుసా, నిన్న ఏం జరిగింది, ఎవరు చూసారు, ఎవరి దగ్గర కరెంట్ ఉంది, ఇవన్నీ. అసలు టీవీ తెచ్చుకుందా దేనికి? దేవుని వాక్యం వినడానికి. ఎంతసేపు వింటున్నారు వాక్యం? ఎంతసేపు ఆ వాక్యాన్ని దానిలో చూడగలుగుతున్నారు? ఒకవేళ చూడగలిగిన లైవ్ మీరు చూసినా ఎన్ని గంటల లైవ్ అక్కడ కూర్చొని చూడగలుగుతారు? దేవుని సన్నిధిలో ఉన్న ఆనందం, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆ ఆనందించే అనుభవం మనకు లైవ్లో దొరుకుతుందండి. ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఆనందించే వారికి మనం ఉండాలండి. అంటే టీవీలు పెట్టుకోవద్దు, వాక్యాలు టీవీలో చూడొద్దని నేను అనట్లా. ఆ తెచ్చుకున్నది దానికోసం వాడుతున్నామా, లేకపోతే లోకంలో ఉన్న సీరియళ్ళ కోసం నిన్నేం జరిగింది, మొన్నేం జరిగింది అని కొట్టుకునే పరిస్థితిలో ఉంటున్నాం. ఈ రోజున ఉపదేశానికి మనం అంటు కట్టబడితే ఆ ఉపదేశం అనే సంఘ ప్రాకారం మనం ఉన్నంత వరకు ఏ పంది కొక్కులు, ఏ రకమైనటువంటి అడవి పందులు పెకలించడానికి వీలు లేకుండా నా దేవుడి కార్యాలు జరిగించును గాక. మూలవాక్యం నుంచి చూస్తున్నాం కదా, ద్రాక్షవల్లి పాడైపోవడానికి కారణం ఇదే. ఆ ద్రాక్షవల్లి పాడైపోవడానికి తిరుగుబాటు, ఆ ద్రాక్షవల్లి పాడైపోవడానికి అగ్ని కంచెలో ఆ ప్రాకారంలో లేకపోవడం, ఆ ద్రాక్షవల్లి పాడైపోవడానికి ఉపదేశం అనే సంఘ ప్రాకారంలో లేకపోవడం, దానివల్ల పాడైపోయి పతనమైపోయి చెల్లాచెదరైన పరిస్థితులు. అలాంటి పరిస్థితి రాకుండా మన ఆత్మీయ జీవితం కాపాడబడడానికి ఈ ప్రాకారాలన్నిటి మనం సిద్ధపరచుకుందాము గాక. 4 ప్రాకారాలు మనకు చాలా ప్రాముఖ్యం. 3వ ప్రాకారం కూడా చూపించాను చూడండి. విలాప గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనం. ఇర్మియా ప్రక్కన ఉంటుంది. ఇలా విలాప గ్రంథం 2వ అధ్యాయం 18వ వచనంలో రాబడిన మాట, నా జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహం వలె దివారాత్రులు నీ కన్నీరు పారనిము. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. సియోను కుమారి ప్రాకారమా, ఏం చేయాలి నువ్వు? కారుతుందా? నదీ ప్రవాహం వల్ల దివారాత్రం కన్నీరు కారుస్తున్నారా? ఎవరో ఊళ్ళో వాళ్ళు ఉన్న అందరి కోసం ప్రార్థన మీరు చేయవసరం లేదండి. మొదట మీ కుటుంబం, మీ బిడ్డల కోసం కన్నీరు కార్చండి. మీ ఇంటి కోసం కన్నీరు కార్చండి. మీ రక్త సంబంధికుల కోసం కన్నీరు కార్చండి. సియోను కుమారి అంటే ఏంటో తెలుసా? మనిషి గురించి కాదు, సంఘం. ఈ రోజున సంఘంగా కూడుకుంటున్నాం, సమాజంగా కూడుకుంటున్నాం, సహవాసంగా కూడుకుంటున్నాం. కన్నీరు కారుస్తున్నామా? దేవుని సందులో కార్చిన కన్నీరు ఎంత విలువైనదో తెలుసా? అక్కడ కన్నీరు కారుస్తేనంట, సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రులు, ఒక్కరోజు కాదు, నదీ ప్రవాహం వల్ల దివారాత్రులు కన్నీరు కారాలి. ఎందుకో తెలుసా? ఎవరో ఏదో అన్నారని కన్నీరు కార్చడం కాదు, ఏదో కొనలేదని కన్నీరు కార్చడం కాదు, మన గురించి ఎవరో ఏదో అనుకుంటున్నారని కన్నీరు కార్చడం కాదు. అనుకోనివ్వండి, ఒకవేళ కొనలేదా, కొనకపోయినా పర్వాలేదు, దాని గురించి కన్నీరు కార్చడం కాదు. దివారాత్రులు నీవు నేను కన్నీరు కార్చాల్సింది దేనికో తెలుసా? సియోను కుమారిగా ఉన్న మనం, సంఘముగా ఉన్న మనం, ప్రాకారముగా మార్చబడవలసిన మనం కన్నీరు కార్చవలసింది కడుపు నిండలేదనో, కష్టాలు వచ్చాయనో, రోగం వచ్చిందనో, బలహీనత వచ్చిందనో దీనికోసం కన్నీరు కాదు. ఎవరో ఏదో కొనుక్కున్నారనో, ఎవరో ఇల్లు కట్టుకున్నారనో, ఎవరికో ఏదో మంచి జరిగిందనో దీనికోసం కన్నీరు గారవడం కాదు. దివారాత్రుడు నీ కన్నీరు కారవలసింది దేనికో తెలుసా? నదీ ప్రవాహం వల్ల నీ కన్నీరు కారవలసినది నీ కుటుంబం క్షేమంగా మార్చబడాలి, నీ సంఘం క్షేమంగా మార్చబడాలి, నీ బిడ్డలు క్షేమంగా మార్చబడాలి, నీ ఉన్న ప్రాంతంలో ఉన్న ఇరుగు పొరుగు కుటుంబాలు క్షేమం అనుభవించేటట్టుగా నీ కన్నీరు కార్చుదువుగాక. అలా కన్నీరు కారుస్తేనంట, ఒక తల్లి తన బిడ్డల కోసం కన్నీరు కార్చిన కన్నీటి ప్రవాహంలో ఒక వ్యక్తి అంటాడు, ఇంగ్లాండ్ దేశానికి అక్కడి నుంచి వచ్చిన మిషనరీకి వచ్చిన వ్యక్తి జాన్ వెస్లీ అనేటువంటి వ్యక్తి, ఆయన ఏమంటాడు తెలుసా? నా తల్లి కన్నీటి ప్రవాహంలో నేను యేసయ్య సిలువ చెంతకు కొట్టుకొచ్చాను. ఆమె చెప్పండి. ఈ రోజున మీ బిడ్డల కోసం ఎంత కన్నీరు కారుస్తున్నారు? మా బిడ్డలకండి అసలు కష్టం రానివ్వండి, మా బిడ్డలకండి అసలు ఏ మాత్రం లోటు రానివ్వండి, మా బిడ్డలక అసలు ఏ రకమైనటువంటి ఆపద తెలియనివ్వండి అని అనుకోవడం తప్పు కాదు. కానీ మన బిడ్డలు ఆత్మీయంగా ఎదగడానికి తల్లిగా కన్నీరు కార్చాలి. ఆత్మీయంగా మన బిడ్డలు కుటుంబంగా కూడుకోవడం ప్రాముఖ్యం, సంఘంగా కూడుకోవడం ప్రాముఖ్యం. సంఘంగా ఉన్నప్పుడు ఇక్కడ దైవజనుడు చెప్పిన దాన్ని బట్టి విజ్ఞాపనలు చేస్తుంటాం, ప్రార్థనలు ఏకీపిస్తుంటాం, ప్రార్థన చేసుకుంటాం. మరి మన కుటుంబంలో ఉన్నప్పుడు
కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబంగా భర్త, భార్య, బిడ్డలు, కుటుంబంలో ఉన్న వారందరూ కలిసి ప్రార్థన చేసుకోగలుగుతున్నారా? నది ప్రవాహం వల్ల కన్నీరు పారనివ్వగలుగుతున్నారు. అలా కన్నీరు పారగలిగితే మీ కుటుంబాల్లో ప్రాకారం ఏర్పరచబడుతుంది. ఆ ప్రాకారం ఉన్న స్థలంలోకి ఏ దుష్టుడు చొరబడలేడు, ఏ దుష్టుడు పెత్తనం చేయలేడు, ఏ దుష్టుడు మీ కుటుంబాన్ని పతనం చేయలేడు. అలా మీ కన్నీరు కార్చగలిగితే మీ కుటుంబాలు క్షేమకరంగా మార్చబడేట్లుగా కన్నీటి ప్రాకారము మీ కుటుంబాలకు మార్చబడును గాక. కన్నీటి ప్రార్థన ప్రాకారం మీ కుటుంబాల్లో నింపబడును గాక. మరొక 2 విషయాలు వీటిలో చూపిస్తాను చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం. త్వరగా చూడండి. 4వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా ప్రవచన గ్రంథం. చక్కగా వినండి ఆ మాట. యూదులలో సమాచారం ప్రకటించుడి, యెరూషలేములలో దేశములో బోరవోదండి, గట్టిగా హెచ్చరిక చేయండి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణంలోనికి పోగై రండి. గట్టిగా ఆమేన్ చెప్పండి. ప్రాకారము గల పట్టణంలోకి ఏమై రావాలి? ఎలా పోగై రావాలి? ఒకప్పుడు అనేవాళ్ళు కదా, కలిసి రండి, కదిలి రండి, రండి రండి అనే పాటలు ఉన్నాయి కదా. అలా కాదట. ప్రాకారము కలిగిన పట్టణములోకి మనమందరము పోగై వచ్చుదుముగాక. దేనికి దేనికి రావాలి? ప్రాకారం కలిగిన పట్టణంలోకి దేవుని సందులో రోధించడానికి, దేవుని సందులో ప్రార్థించడానికి, నీ కన్నీరు కార్చడానికి, నీవు విలపించడానికి. దేనికి? అప్పులు తీరలేదనో, కష్టాలు పోలేదనో, దీనికోసం కాచిన కన్నీరుకి చాలు. దేవుని సన్నిధిలో నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు కన్నీరు గార్చుదువుగాక. నరకం వైపు పరుగులు తీస్తున్న వారందరూ రక్షించబడి జీవ మార్గం వైపు అడుగులు వేసేటట్లుగా కన్నీరు గార్చుదువుగాక. నీ ఇరుగు పొరుగు వారు, నీ కుటుంబంలో రక్షణ పొందిన వారు, వీరందరూ రక్షించబడేటట్లుగా నీ కన్నీరు కార్చబడునుగాక. అలా కన్నీరు కార్చేవాళ్ళంట పోగై రావాలి. ఎక్కడో భోజనాలు పెడుతున్నారు పోగే వెళదాం కాదండి. ఎక్కడో ఏదో ఇస్తున్నారు పోగే వెళదాం కాదండి. ఎక్కడో ఏదో ఉచితం కోసం దానికోసం వెళదాం కాదండి. కన్నీరు కాచుటకు పోగై వచ్చే గుంపులో నీ పేరు నా పేరు ఉంచబడును గాక. ఈ విధంగా ఇక్కడ ప్రార్థన చేయడానికి మీరు కూడుకొని వచ్చారు చూసారా? దీనిని బట్టి నా దేవుడు సంతోషిస్తాడు. దీనిని బట్టి నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. మీరు ఇక్కడ కూడుకుంటాకు వచ్చింది దేనికో తెలిసి ఇక్కడ పెడతారని కాదు. ఇక్కడ మీరు పోగై వచ్చింది దేవుని సందులో ఆయనను మొర్ర పెట్టడానికి. ఇక్కడికి మీరు పోగై వచ్చింది మీ కన్నీరు కార్చడానికి. ఇక్కడికి మీరు పోగై వచ్చింది దేనికో తెలుసా? ఆయన మాటలను మోసుకొని వెళ్ళడానికి. మరొక మాట మీకు చూపిస్తాను. యెషయా ప్రవచన గ్రంథంలో 62:6లో ఒక మాట చూడండి. ఇంకొక వాక్యం చదివి నేను ప్రార్థన చేస్తాను. ఈ మాట అందరు జాగ్రత్తగా వినండి. యెరూషలేమా, నేను నీ ప్రాకారముల మీద ఎవరిని ఉంచాను? కావలి వారిని ఉంచాను. ఈ మాట అందరు జాగ్రత్తగా వినండి. రే అయినా పగలైనా వారు మౌనముగా ఉండరు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఏం చేస్తారు మౌనంగా ఉండక? దేవుని సందులో అంగలార్చేవారిగా మార్చబడుదుముగాక. ఈరోజు నీకు నాకు ఒక పని అప్పగించాడు. ఈ రోజున అంత దూరం నుంచి అన్నవాళ్ళు రావడానికి, ఇక్కడ మనమందరం ఇక్కడ కూడుకోవడానికి, ఇక్కడికి ఈ ప్రాంతానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన మనకు ఒక పని అప్పగించాడు. ఆయన ఇచ్చిన పనిలో మనము పోగై వస్తే, ఆయన ఇచ్చిన పనిలో మనము ఆయన సందులో కూడుకోవడానికి కూడుకున్న వారిగా మార్చబడితే, మనమట రే అయినా పగలైనా మౌనముగా ఉండక బోర ఊదేవారిగా మార్చబడుదుము గాక. ప్రాకారము మీద ఆయన కొరకు మౌనంగా ఉండక రే అయినా రాత్రైనా పగలైనా మధ్యాహ్నమైనా ఎండైనా వానైనా చలైనా ఎలాంటి పరిస్థితి అయినా సరే ఆయన కొరకు మౌనంగా ఉండక రోధించే గుంపులో మన పేర్లు ఉంచబడును గాక. నీ పేరేంటి అనంటే, నా పేరు ఫలానా కాదు, నా పేరు సియోను కుమారి, నా పేరు సంఘం. నేను నదీ ప్రవాహం వల్లే కన్నీరు కారనిస్తాను. ఆ కన్నీరు కాచడానికి పోగై వస్తాను. ఆ కన్నీరు కాచడానికే నేను రే అయినా పగలైనా మౌనంగా మాత్రం నేను ఉండను. ఈ రోజున మౌనంగా ఉంటున్నామా? దేవుని సన్నిధిలో రోధిస్తున్నామా? ప్రతిరోజు ఆయన సన్నిధిలో దివారాత్రులు ప్రార్థించగలిగితే మన ప్రార్థన విని మన కన్నీటిని చూసి మన పరిస్థితులన్నీ ప్రభు మార్చబోతున్నాడు. ఒక్క మాట చెప్పనా మీకు? ప్రార్థన మన ఆయుధం అయితేనంట విజయం మన సొంతం కాబోతుంది. ఏ మాట అది? ప్రార్థన మనకు ఏమవ్వాలి? ఒక ఆయుధంగా మార్చబడితే విజయం మనం సొంతం చేసుకోబోతున్నాం. ఈ రోజు నుంచి మీరు ప్రార్థనని ఆయుధాలు పట్టుకోండి. దావీదు ఒక ఆయుధం పట్టుకున్నాడు. ఏం ఆయుధం అది?
ఏటి ఒడ్డుకు వెళ్ళాడండి. ఏటి ఒడ్డుకు వెళ్ళాడు. అక్కడ నున్నటి రాళ్ళు ఏరుకొని తన ఒడిసెల్లో వేసుకున్నాడు. ఆ ఒడిసెల్లో ఒకే ఒక్క రాయిని పెట్టాడు. గిరగిరా తిప్పి కొడితే శత్రువు ఏమయ్యాడు? బోర్ల పడ్డాడు. ఈ రోజున నీవు ప్రార్థన అనే ఆయుధం నువ్వు చేతపట్టగలిగితే శత్రువుని తరిమి కొట్టగలిగిన విజయాన్ని దేవుడిని సొంతం చేయబోతున్నాడు. చివరిగా ఒక మాట మీకు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం. ఆ మాట చదవండి, ప్రార్థన చేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం క్షమించండి, 60వ అధ్యాయం 18వ వచనం. ఇకను నీ దేశమున బలాత్కారం అనే మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అనే మాట కానీ నాశనము అనే మాట కానీ వినబడదు. గట్టిగా ఆమేన్ చెప్పండి. 4వ ప్రాకారం ఏం ప్రాకారం ఇది? మొదటి ప్రాకారం అగ్ని కంచె అనే ప్రాకారం. 2వ ప్రాకారం ఉపదేశం అనే సంఘ ప్రాకారం. 3వ ప్రాకారం కన్నీటి ప్రార్థన ప్రాకారం. 4వ ప్రాకారం ఏంటి చెప్పండి? రక్షణ అనే ప్రాకారం. ఈ ప్రాకారం నీ ఇంట్లో ఉంటే నీ కుటుంబాన్ని రక్షించుకునే కృపదేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అదే యెషయా గ్రంథం 26 మొదటి వచనం చదవండి. త్వరగా కొంచెం పేజీ వెనక్కి తిప్పి 26 అధ్యాయం మొదటి వచనం. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణ దానికి ప్రాకారముగా ఉంది. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనకి 4వ ప్రాకారం ఏముండాలి తెలుసా? రక్షణ అనే ప్రాకారం. ఆ రక్షణ అనే ప్రాకారంలో మనం ఉంటే, మనం రక్షించబడితే చాలండి, దేవుని రాజ్యానికి వారసులకు మార్చబడతాం. ఇక్కడున్న కష్టాలు నష్టాలు, ఇక్కడున్న ఇబ్బందులు ఇరుకులు ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే. యుగ యుగాలు దేవునితో ఆనందించే కాలంలో మనం జీవించొద్దుము గాక. ఇలాగేనంట దేవుని నమ్ముకొని ఒక వ్యక్తిని హాస్పిటల్లో ఉంటే చివరి దశ వచ్చేసిన తర్వాత తీసుకెళ్ళిపోండి ఇంటికంటే, ఇంటికి తీసుకెళ్ళిపోయారు. చెప్పారంట, ఇక అయిపోయిందండి, ఎంత ట్రీట్మెంట్ చేసినా అవ్వదు, ఎన్ని మందులు వాడినా ఫలితం లేదు, ఇంటికి తీసుకెళ్ళిపోండి. ఇక ఉన్నన్ని గంటలు ఉంటాడు లేదా ఉన్నన్ని రోజులు ఉంటాడు, తర్వాత ఇక ఆయన పని అయిపోయిందని చెప్తే ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అందరికీ కబురు చేశారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ చూసి, అయిపోయిందా, అంతగా బాగా బతికాడు, చివరికి ఎలా అయిపోయిందా, అంత బాగా జీవించాడు, చివరికి ఎలా అయిపోయిందా అని అనుకుని వాళ్ళు అంటున్నారంట, వాళ్ళ ఆలోచనలో, వాళ్ళు తెలిసిన మాటలో, అరే చివరిగా ఆయన్ని వెళ్తాడు అని చెప్పంటా ఉంటుంటే ఆ మాట అనకుండానే ఆయన చనిపోయాడు. చనిపోతే అందరూ అనుకున్నారంట, అయ్యో ఈ ఒక్క మాట అనుకున్నా సరిపోయేది కదా, బతికే స్వర్గానికి వెళ్ళేవాడు అని అందరూ బాధపడుతున్నారు. కానీ వాళ్ళు నమ్మిన సిద్ధాంతం, వాళ్ళు నమ్మిన ఆచారం, దాన్ని తప్ప నేను అనట్లా. కానీ మనము ఏదో ఒక మాట అనుకొని స్వర్గానికి వెళ్ళిపోతాం, ఒక మాట అనుకొని మోక్షానికి వెళ్ళిపోతాం, ఏదో పుణ్యకార్యాలు చేస్తే మోక్షానికి వెళ్ళిపోతాం అని అనుకుంటున్నాం. కానీ మన కోసం ఆయన సిలువలో రక్తాన్ని కార్చాడు, ప్రాణాన్ని పెట్టాడు, మన కోసం బలైపోయాడు. ఎందుకో తెలుసా? ఆయన రక్తము ద్వారా మనకు విడుదల ఇవ్వాలని, ఆయన రక్తము ద్వారా మనకు విమోచన కలగాలని, ఆయన రక్తము ద్వారా మనం నిత్యత్వానికి వారసులుగా మార్చబడాలని, అలా మార్చబడడానికి రక్తం కార్చాడు. ఈ రోజున ఆ రక్తం కార్చబడడం ద్వారా మనకు ఒక ప్రాకారం ఏర్పరచబడింది. ఆ రక్షణ అనే ప్రాకారం మనకు ఎలా వచ్చిందో తెలుసా? యేసు క్రీస్తు ప్రభుల వారు నీ కొరకు నా కొరకు సిలువలో కార్చిన రక్తం ద్వారా మనందరికీ రక్షణ ప్రాకారం వచ్చింది. ఆ రక్షణ ప్రాకారం మనకుంటే, పొందుకున్న రక్షణ కాపాడుకోగలిగిన వారిగా మనము మార్చబడగలిగితే, మన ఆత్మీయ జీవితాన్ని ప్రాకారంలో మనం భద్రపరుచుకునగలిగిన వారిగా మార్చబడుదుము గాక. చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను ముగిస్తున్నాను. ఈ రోజున ఉన్నతమైన ఉత్తమమైన ద్రాక్షవల్లి పతనమైపోతుంది. ద్రాక్షవల్లి తీగలు రోడ్డును పోయి వాళ్ళందరూ వచ్చి తెంచి వేస్తున్నారు, పాదులు పాడు చేస్తున్నారు. దేవుడే అంటున్నాడు, నేను నాటిన కొమ్మను నేనే పెరికేస్తున్నాను. ఆసాబు భక్తుడు అంటున్నాడు, అయ్యా నీ కుడి చేతితో నాటిన కొమ్మను నువ్వు ఎందుకని కాయకుండా వదిలేస్తున్నావు? నీ కుడి చేతితో నాటిన కొమ్మను ఎందుకని ఆ విధంగా జంతువులు వచ్చి పెళ్ళగించేటట్లుగా చేస్తున్నావు అని అంటే, ఆయన అంటాడు, తిరుగుబాటు స్వభావం, మూర్ఖపు స్వభావం, వ్యతిరేక స్వభావం, దీని ద్వారా వాళ్ళు ఇదిగో నా నుంచి శిక్షణ పొందుతున్నారు అని ఇవన్నీ చెప్పి వాళ్ళకి ప్రాకారం పోగొట్టుకున్నారు. ఆ ప్రాకారంలో భద్రంగా మరలా ఉండాలంటే ఈ 4 ప్రాకారాలు వాళ్ళు కలిగి ఉండాలి. ఈ 4 ప్రాకారాలు మనము కలిగి దేవుని చేత భద్రత కలిగిన వారిగా మనం జీవించదుము గాక.
మొదటి ప్రాకారం చెప్పండి, అగ్ని కంచె అనే ప్రాకారం. రెండవది ఉపదేశం అనే సంఘ ప్రాకారం. మూడవది కన్నీటి ప్రార్థన అనే ప్రాకారం. నాలుగవది ఈ ప్రాకారాలు మీరు కలిగి జీవించుదురుగాక. ఆత్మీయ జీవితం కాపాడబడడానికి ఈ 4 ప్రాకారాలు మీరు ధరించుకొందురుగాక. ఈ 4 ప్రాకారాలను మీ ఇంటికి సరిహద్దుల్లో మీరు నిలబెట్టుకొందురుగాక. ఆ విధంగా మీరు మార్చబడి ప్రాకారాలు మీరు భద్రపరచగలిగేటట్లుగా ఒక క్షణం అందరూ కూడా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికొరు ప్రార్థన చేసుకోండి. ఒక్క క్షణం, అయ్యా నేను నాటబడిన తోటలో ఉండాలి, ఏపుగా ఎదిగి ఫలించే మొక్కగా నేను మార్చబడాలి. పతనం అయిపోయే పరిస్థితులు నాకు దూరం అవ్వాలి. ఎండిపోయిన పారిపోయిన పరిస్థితులన్నిటినీ తొలగించబడాలి. నేను నీ ప్రాకారాలను భద్రపరచబడతానయ్యా, నీ ప్రాకారాలను నేను భద్రపరచబడతానయ్యా. ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకోండి. ఎవరికి వారు ఈ 4 ప్రాకారాలు నేను కలిగి ఉండాలయ్యా. ఈ 4 ప్రాకారాలు నేను నిత్యము కూడా వాటిని నేను పొందుకొని జీవించే వ్యక్తిగా మార్చబడాలి. ఒక క్షణం. స్తోత్రం 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 స్తోత్రం. జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ దినాన తండ్రి నైనా మీ సావుకుల్ని నిలబెట్టుకొని నాతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయనా. అయ్యా, నీ బిడ్డలమైనటువంటి మేము నైనా మా చుట్టూ నైనా మమ్మల్ని నాటిన మొక్కగాను నైనా మీరు నాటిన కొమ్మలుగాను చేసినప్పుడు తండ్రి స్తోత్రం నైనా. అయ్యా, అడవి పందులు నైనా ఏ విధంగా అయితే పెకిలించి వేస్తున్నాయో, ఎందుకంటే మాలో ఉన్నటువంటి తిరుగుబాటు స్వభావం, వ్యతిరేక స్వభావాలు, మీకు ఇష్టం లేని మాటలు, మీకు ఇష్టం లేని క్రియలు ఎవరిలో అయితే ఉన్నాయో అవన్నీ యేసు నామములో మీరు తొలగించండి ప్రభువా. అయ్యా నైనా నీ మాట విని నీ మాట ప్రకారం నడిస్తే నైనా మా చుట్టూ నైనా అగ్ని ప్రాకారంగా ఉంటానన్నారు ప్రభువా. ఎస్తేరు రాణి నీకు హేగేకి అప్పగించుకున్నప్పుడు నైనా ఉపదేశ ప్రాకారంలో కట్టబడింది తండ్రి. రాజు దయను అనుభవించింది. ఆ కోటకే ఒక రాణిగా నైనా మార్చబడింది ప్రభువా. ఉపదేశ క్రమంలో మేమందరము నైనా కట్టబడే కృపను దయచేయండి అయ్యా. అయ్యా, దేవారాత్రులు మా కన్నీరు నైనా నదీ ప్రవాహం వలె పారాలి ప్రభువా. అనేకుల కొరకు రోధించాత్మ మాకు దయచేయండి. మా కుటుంబాల కొరకు, బిడ్డల కొరకు నైనా, మా ప్రాంతము కొరకు, మా దేశము కొరకు, మా రాష్ట్రము కొరకు కన్నీరు కార్చే అనుభవం మాకు నేర్పించమని మేము ప్రార్థన చేసుకుంటున్నాం తండ్రి. అయ్యా, 4వదిగా నైనా రక్షణయే మాకు ప్రాకారముగా ఉండాలి నైనా. రే అయినను పగలైనను మేము మౌనముగా ఉండకూడదు నైనా. నిత్యము మీ నామములో మేము స్తుతించే గుంపులో మార్చబడాలి ప్రభువా. నైనా నిత్యము మిమ్మల్ని స్తుతించాలి ప్రభువా. నిత్యము నైనా మేము ఆరాధికులుగా మేము మార్చబడాలి ప్రభువా. ఆ విధమైన మీ కృపతో మీరు మమ్మల్ని నింపండి ప్రభువా. రక్షణయే నైనా మా సరిహద్దులలో నైనా స్తోత్రం. మా ఇళ్లల్లో తండ్రి, మా ప్రాంతాల్లో పాడు అనే మాట కానీ నైనా నాశనం అనే మాట కానీ వినబడదని మీరు సెలవిచ్చారు. బలత్కారం అనే మాట ఇక వినబడదని మీరు సెలవిచ్చారు ప్రభువా. రక్షణయే మాకు ప్రాకారంగా ఉండాలి నైనా తండ్రి. ఇంకను ఎవరైతే రక్షించబడలేదో వారందరూ రక్షించబడటానికి కృపను చూపించమని వేడుకుంటున్నాం. రక్షణలో ప్రాకారంలో బిడ్డలో కట్టబడటానికి మీరు సహాయమని దయచేయమని వేడుకుంటున్నాం. ఈ దినాన తండ్రి కూడికి ఇంత ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన్ని ఎవరైతే అడుగు పెట్టారో, ఎంత దుఃఖంలో, బాధల్లో, సమస్యల్లో, బలహీనతలో అడుగుపెట్టిన ప్రతి బిడ్డని మీద మీ కనుదృష్టి నిలపండి ప్రభువా. నీ దయను ఉంచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. బలహీనలుగా అడుగుపెట్టిన ప్రతి బిడ్డ మీద మీ దృష్టి నిలిపి ఆ బిడ్డలకి సంపూర్ణమైన స్వస్థత, ఆరోగ్యం, క్షేమం, నెమ్మది తండ్రి, మీ బిడ్డలకి దీర్ఘాయుష్ను మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నామయ్యా.
ప్రతి గాయమునైనా ముట్టండి, ప్రతి బిడ్డని మీరు ముట్టండి, స్వస్థపరచండి. ఎవరు ఎంత సమస్యలతో వేదనలతో నిన్ను ఆశ్రయించారు వారికి విడుదల దయచండి. ఈ దినాన తండ్రి కూడికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు జరిగించిన విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే పాలు పొందులు పొందారో పేరు పేరున మీ బిడ్డలను దీవించండి అయ్యా. శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో మీ బిడ్డలు మీరు ఎదుర్కొంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం అయ్యా. అనానుకూలమైన పరిస్థితుల్లో కూడా ఈ ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించారయ్యా. అయ్యా బంగారీ గారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కరెంట్ ఇచ్చారేసే వారిని మీరు దీవించండి ప్రభువా. అబిడకున్నటువంటి ఆ ప్రతి బలహీనతల నుంచి తొలగించమని ప్రార్థిస్తున్నాం. అబిడని మీరు ముట్టమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా నడినెత్తి మొదలుకొని అరికాలు పాదాల వరకు మీ బిడ్డలు ముట్టి స్వస్థపరిచి ఆరాధన ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మీ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకును ఈ దినాన ఈ ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రతి వానికిని వారి కుటుంబాలకును ఈ వారమంతటికి వారి చేతి పనులకును వారి వ్యాపారాలకును వారి ఉద్యోగాలకును వారి బిడ్డల చదువులకును వారి ఆరోగ్యాలకును వారి వెళ్ళే ప్రతి ఒక్క మార్గాలకును ఆయన కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయ్యుండును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.